ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనము నుండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచు కొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదై ఉండెనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికే మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12 మంది శిష్యులను సువార్త పనికి పంపుచు వారిని సిద్ధం చేస్తున్నటువంటి సందర్భమును మనం ఇక్కడ చదివి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు శిష్యులుగా ఉండగోరిన వారికి ఏ లక్షణాలు ఉండాలో ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ క్రింది లక్షణాలను మనం కలిగి ఉన్నట్లయితే ఆయన శిష్యులుగా, ఆయన కుమారుడుగా, కుమార్తెగా మనము ఉండగలం. యేసయ్య శిష్యునిగా ఉండాలి అని నీవు ఆశపడితే, యేసయ్య కుమారునిగా ఈ లోకంలో నీవు బ్రతకాలి అని ఆశపడితే నీకు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? మొదట ఆయన మాట వినాలి. ఆయన చెప్పేటువంటి బోధ మీరు వినాలి. ఆయన మాట సత్యమైనది. ఆ మాటను నీవు ఎప్పుడైతే స్వీకరిస్తావో నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దుర్బుద్ధి అంతా పోతుందన్నమాట. అజ్ఞానం అంతా తీసివేయబడుతుంది. అలాంటి మనస్సు, అలాంటి మంచి హృదయము నీకు రావాలి అంటే మొదట ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఆయన నీలోనికి వస్తాడు. నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసి ఆయన కుమారునిగా, కుమార్తెనిగా స్వీకరిస్తాడు. కాబట్టి శిష్యులకు ఉండవలసిన లక్షణాలను ఆయన అనేకములు వారికి బోధిస్తూ తర్వాత వారినే స్వార్థ పనికి పంపుచు వారికి ఏ రీతిగా పంపించాడండి? అధికారం ఇచ్చి పంపించాడు. అధికారం ఇచ్చి పంపించాడు. ఏ విధమైన అధికారం అంటే అది చెప్పారు కదా, ఆయన అన్నాడు కదా, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి. ఎంత అధికారం అండి! ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వారికి దేవుడిచ్చినటువంటి అధికారము, చనిపోయిన వారిని సైతం లేపగలిగేటువంటి అధికారాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు రక్షింపబడిన వాడవా? రక్షింపబడినటువంటి నీవు అధికారము, యేసయ్య అధికారమును పొందుకున్నావా? ఆయన అధికారం కిందకి రాకుండా ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఉన్నావా? దేవుడు నిన్నే అడుగుచూ ఉన్నాడు. కాబట్టి అధికారము కలిగినటువంటి యేసయ్య చేతిలోనికి నీ వచ్చినట్లయితే, అధికారము కలిగినటువంటి యేసయ్య ఆ హస్తములోనికి నీ వచ్చినట్లయితే దేవుడు నీకు
అనేక అధికారములను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్య శిష్యులుగా మీరు మారటానికి ఇది మతము కాదండి. యేసయ్య శిష్యులుగా మారాలంటే యేసయ్య మతం పుచ్చుకోవక్కర్లేదు. ఏమన్నాడు దేవుడు? నా మాట వింటే చాలు, నేను మీలోనికి వచ్చి మీలో నా వాక్యమును, నా మాటలను ఉంచుతాను. ఎప్పుడైతే మనము ఆయన మాటలను వింటామో ఆయనకు మనము ఆటోమేటిక్‌గా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం మార్చబడతాం. ఎవరో డబ్బిచ్చి, ఎవరో ప్రలోభపెట్టి, ఎవరో మాయమాటలు చెప్తే ఈ రోజున యేసయ్య కుమారులుగా, కుమార్తెలుగా మారటం లేదండి. యేసయ్య మాట ఎప్పుడైతే వారి హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారో, యేసయ్య మాటే వారి హృదయంలో కార్యములు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది మనం చూసినట్లయితే ప్రపంచమంతా కూడా యేసయ్య శిష్యులుగా, యేసయ్య బిడ్డలుగా మారటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మాటకు ఆ అధికారం ఇచ్చాడు. ఆయన వాక్యం వింటే చాలండి. ఆయన వాక్యాన్ని హృదయంలోనికి ఆహ్వానిస్తే చాలు, ఆయన అధికారం కలిగినటువంటి ఆ వాక్యము వారి జీవితములలో గొప్ప మార్పును కలుగచేస్తూ ఉంది. వారు విశ్వసిస్తూ ఉన్నారు యేసయ్యే నిజమైన దేవుడు అని. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అజ్ఞానమును విడిచిపెట్టి సత్యమైనటువంటి వాక్యమును నీవు చేపట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి తన శిష్యులకు ఆయన బోధిస్తూ అన్నారు కదా, మీకు నేను అధికారం ఇస్తున్నాను. ఏ విధమైనటువంటి అధికారం అండి? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇస్తూ ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య శిష్యులుగా పిలువబడినటువంటి నీవు ఏ లక్షణాన్ని కలిగి ఉండాలో తెలుసా? ఈ లోకమైనటువంటి మనుష్యులకు ఉండవలసిన లక్షణాన్ని నీవు విడిచిపెట్టాలి. నీ స్వభావ సిద్ధమైనటువంటి మనస్సును విడిచిపెట్టాలి. యేసయ్య మనస్సును ధరించుకోవాలి. మొదట నీవు ప్రత్యేకింపబడాలి. యేసయ్య శిష్యురాలిగా ఉన్నటువంటి నీవు, యేసయ్య కుమారునిగా, కుమార్తెగా ఉన్నటువంటి నీవు మొదటగా నీకు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? యేసయ్యకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉండాలి. ఎదుటివారిని ప్రేమించేటువంటి మనస్సు, ఎదుటివారిని గౌరవించేటువంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మొదట నీవు యేసయ్య మనస్సును కలిగి ఉంటే ఇతరులను ప్రేమించేటువంటి మనస్సు నీకు ఉంటుంది. కాబట్టి యేసయ్య శిష్యులలో ఎవరైనా సరే మనం ఆలోచన చేసినట్లయితే వారు పెద్దగా చదువుకున్నవారు కాదండి. వారు విద్య లేని పామరులు, జాలరులు, చేపలు పట్టుకునేవారు. ఇట్లాంటి విద్య లేని పామరులను ఆయన అనేక మందిని స్వస్థపరచడానికి, అనేక మందిని మరి యేసయ్య మార్గంలో నడిపించడానికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసయ్య మాటలు వారు హృదయంలోనికి తీసుకున్నారు. యేసయ్య మాటలకు వారు లోబడ్డారు. యేసయ్య ఆ మాటలు ఎప్పుడైతే వారు లోబడ్డారో వారికి అధికారం వచ్చిందండి. ఏ అధికారం అండి? ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాధులను, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఏ మనుష్యుడు చేయలేనటువంటి, చచ్చిన వారిని సైతం లేపేటువంటి అధికారమును దేవుడు తన శిష్యులకు అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నీవు రక్షింపబడినటువంటి నీవు, ఆయన కుమారునిగా, కుమార్తెగా పిలువబడుతున్నటువంటి నీవు ఆయన మనస్సును కలిగి ఉన్నావా? ఆయన అధికారమును కింద నువ్వు ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు పొందుకున్నటువంటి ఆ అధికారమును నీలోనే ఉంచుకొనకుండా దానిని అనేక మందికి పంచిపెట్టాలి. ఎందుకంటే ఈ రోజున లోకము చెడిపోయి ఉన్నది. లోకము అపవాది చేత పట్టబడి ఉన్నది. కాబట్టి నీ యొక్క తక్షణ చర్య ఏమిటో తెలుసా? నీవు పొందుకున్నటువంటి ఆ అధికారాన్ని, ఆ యొక్క విశ్వాస్యతను అనేక మందికి పంచిపెట్టాలి. ఆయన శిష్యునిగా, ఆయన కుమారునిగా ఉన్నటువంటి నీవు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? ఆయన అధికారం కిందకు వచ్చినటువంటి నీవు ఆ అధికారము చేత అనేక మందిని ఆ అధికారము దగ్గరకు తీసుకుని రావాలి.
కాబట్టి ఈ రోజున నీవు చేస్తున్నటువంటి నీ భక్తి నీకు మాత్రమే ఉపయోగపడుతుందా? అది నిన్ను పరలోక రాజ్యం చేర్చదండి. నిన్ను వలె నీ పొరుగువానిని కూడా ఆ భక్తి మార్గంలోనికి, ఆ సజీవమైన, ఆ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైన మార్గంలోనికి అనేకులను లాగమని, అనేకులను తీసుకుని రమ్మని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజే ఆ పని చేస్తావా? అయితే ఈ ప్రార్థన చేయి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నీ అధికారము క్రింద మేము ఉండాలని ఆశపడుతూ ఉండగా, అయ్యా, ఈ లోకం అనేటువంటి అపవాది చేత మేము మరులు కొల్పబడిన వారమై నీ అధికారము క్రిందకు ఇంకనూ రాకుండా నాయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. అయ్యా, నీ కుమారునిగా కుమార్తెనిగా మేము ఈ లోకములోనైనా ఇదిగో మనుషులకు కనబడుతున్నామే తప్ప నీలో నీలాంటి మనస్సును, అయా, నీవు కలిగినటువంటి మనస్సును మేము కలిగి ఉండకుండా నాయన ఈ లోకముతో స్నేహం చేస్తూ ఉన్నాము. అయా, ఈ లోకము నైనా శరీరులందరూ నైనా నశించిపోతూ ఉన్నారు నాయన. సత్యమైన మార్గంలోనికి రాకుండా ఇదిగో తండ్రి, వారు అనేక మార్గములలో తప్పిపోయి ఉన్నారు నాయన. అట్లాంటి వారిని వెదకి రక్షించుటకే నీవు పరలోకము నుండి భూలోకానికి వచ్చినవాడు నాయన. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నీ పిల్లలైన వారు కూడా ఇంకనూ అనేకమైన అత్యధికమైన అజ్ఞానంతో బ్రతుకుచూ ఉన్నారు నాయన. అయ్యా, ఎప్పుడైనాను వారు ఆ అజ్ఞానమును విడిచిపెట్టి నీ జ్ఞానవాక్కులను వారు పొందుకున్నటువంటి, వారు విన్నటువంటి, వారు స్వీకరించినటువంటి నీ జ్ఞానవాక్కులను అనేక మందికి పంచొచ్చు. అనేక మందిని కూడా నాయన నీ సన్నిధిలోనికి, అయా, నీ మార్గంలోనికి వారిని నడిపించడానికి అయా వారిని ఆయత్తపరచమని అడుగుచున్నాను. అయా, ఈ రోజున తండ్రి, ఎందరైతే నాయనా ఆ రీతిగానైనా ఇదిగో తండ్రి అజ్ఞానముగా బ్రతుకుచూ ఉన్నారు, వారందరినీ నీ మార్గంలోకి నడిపించుటకు వారికి మనస్సును పుట్టించమని అడుగుచున్నాను. అయా, నీ కుమారునిగా ఉన్నటువంటి వారు మంచి లక్షణాలను కలిగి ఉండమని చెప్పావు. అయా, నీవు కలిగినటువంటి మనస్సు వారికి ఉండాలి. నీవు నడిచినటువంటి బాటలో వారు నడవాలి. నీవు వెళ్ళమన్న చోట వారు వెళ్ళాలి. నీవు ఉండమన్న చోట వారు ఉండాలి. నీ మాటకు విధేయత చూపించేటువంటి వారిగా వారిని మార్చమని అడుగుచున్నాను నాయన. ఇదిగో తండ్రి, ఈరోజు నీ ఎందరైతే నాయన అయా నీ నామమును ఉచ్చరించి నీ నామమును స్వీకరించుటకు ఇష్టపడుతూ ఉన్నారో, నీ ప్రేమ కలిగిన హస్తములు చాచి వారిని చేర్చుకునమని అడుగుచున్నాను. అయా, ఇదిగో మనుషులలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, అయా, ఇదిగో నీ వాక్యముతో నింపి అధికారము క్రిందకు వారిని తీసుకుని రమ్మని అడుగుచున్నాను నాయన. నీ శిష్యులకు ఏ రీతిగా నీవు అధికారం ఇచ్చావో అయా అదే అధికారమును ప్రభువా ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అయా మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద నీకు అనుదృష్టి ఉంచి మా ప్రయత్నములను అన్నిటినీ సఫలపరచమని నీ దూతల కాపుదల ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు మాకు అనుగ్రహించి, అలాగననే తండ్రి మేము చేయనటువంటి ప్రతి పనిని మీరు దీవించమని సఫలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.